వర్ణపరలేలా చంద్రబాగుతుంది. సరే మళ్ళా సరే వర్ణపాలనే మాత్రం సినిమా ఫస్ట్ పార్ట్ అంత లేదంటున్నారు, మీరేమంటారు? ఈ సినిమా బాయ్ కట్ అన్నారు తెలుగులో, ఏదో పవన్ కళ్యాణ్ పేపర్లు దింపారు, అది దింపారండి, వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్ట్ అండి, మనం అవన్నీ పట్టించుకోవాలి. ఆ సినిమా ఈ సినిమా అన్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. మన సినిమా అక్కడ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే ఇది బెటర్ చూడాలి. విజువల్స్ కానీ, ఎడిటింగ్స్ కానీ, సీన్స్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఏమైనా ఆడియన్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారు? ఏం లేదు. ఏదైనా గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ అలా ఏం లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ మనము లెవెల్ ఉంటాయి అండ్ మనము అర్జున్ రెడ్డి సినిమాలో చూసినట్టు కాదు, అది మన బాహుబలి సినిమాలో చూసినట్టు సైలెంట్గా ఉంటుంది అనమాట. మనం ఎందుకంటే అది అడవి ప్రాంతం గురించి కదా, దేవుని గురించి ఉన్నాయి సాంగ్స్ అని. ఈ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అంటే పార్ట్ 1 కంటే ఇది బెటర్, ఇంకా పర్ఫార్మెన్స్ దీనిలో పర్ఫార్మెన్స్ ఇంకా లేవాలన్న 100 to 100% ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిన యాక్టింగ్ అయితే హైలైట్ చేసిన రిషబ్ శెట్టి. అంటే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి ఎన్టీఆర్ గారు అటెండ్ అవుతున్నారు, సో ఆయన కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ మూవీలో ఏమైనా ఉన్నారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీలో లేదు, అంటే పబ్లిక్ టాక్ అనమాట. నెక్స్ట్ ఉంటారు మూవీలో ఉంటారు ఎన్టీఆర్ సార్ అని అంటున్నారు, కానీ మనకు తెలియదు కదా. వాళ్ళు డైరెక్టర్ సార్ అట్లనే, హీరో అట్లనే, రైటర్ అట్లనే, ఎప్పుడు స్టోరీ మార్చాలన్నా, ఎవరిని మార్చాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా దీన్ని బైకాట్ చేయాలని చెప్పేసి ప్రీవియస్లో చాలా న్యూస్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇలాంటి దాన్ని చేయొద్దు. ఇవన్నీ సార్ చెప్పారు కదా, అంటే మీరు అన్నీ చేయవద్దు, అందరూ మనోళ్ళే, మనందరూ కళాకారులు అంటే కుటుంబం. వాళ్ళు ఏదో చేసినట్టు సో ఓవరాల్గా మీరు ఈ మూవీకి ఇచ్చారు కలెక్ట్ చేస్తుందా? వాళ్ళు పెట్టిన దానికంటే ఈవెన్ ఎక్కడ పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్కడ డిసప్పాయింట్ అనేది చేయదంటే అసలు లేదు. డిసప్పాయింట్ అయితే లేదు, ఎక్కడ ఇంకా బాగుంటుంది, కానీ దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది. సినిమా ఒక రేంజ్ లో వెళ్తూ ఉంటాయి, మనం చూస్తుంటే మనకే బూస్ట్ బాక్స్ వచ్చేస్తుంది. ఇంకా చూడాలి అనిపిస్తుంది, అట్లా ఉంది. అంటే బాయ్కాట్ కాంతారా అని చాలా వరకు ట్రెండ్ చేశారు, సో దాన్ని దాటి బ్లాక్ బస్టర్ అయింది అనుకోవచ్చా కాంతారా? అవుతుంది. సో ఓవరాల్ గా రిషబ్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు మేడం? రిషబ్ శెట్టి అంటే 100%. ఓకే, సో ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్ చేశారు మూవీలో, సో ఎలా అనిపిస్తుంది మీకు, ఏం చెప్తారు? సపోర్ట్ చేసింది బాగా నచ్చిందండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మేడం మీరు తెలుగులో చూసారా కన్నడలో చూసారా? కన్నడలో చూసిన. కన్నడలో సినిమా ఎలా అనిపించింది మీకు? పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? రెండు బాగానే ఉంది. రెండు. ఇంకా పార్ట్ 3 కోసం కన్నడనా? కన్నడ. కన్నడలో తెలుగు సినిమాలు ఆడుకుంటున్నారు కదా, మీరు ఏమంటారు? చూసినాం, తెలుగులో కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ చూసినది తెలుగులోనే, ఇప్పుడు కన్నడలో చూసినాం. కాదండి, చాలా వరకు తెలుగు సినిమాలు కన్నడలో ఆడుకున్నారు, అందుకని ఇక్కడ బాయ్కాట్ అని కొంతమంది అంటారు, దానికి మీరేమంటారు? అట్లా ఏం లేదండి, తెలుగు కన్నడ ఏం లేదు, అట్లా ఏం లేదు. చూడొచ్చు, రెండు బాగానే ఉంటుంది. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తారు, కన్నడ ఏంటి తెలుగు ఏంటి సినిమాని సపోర్ట్ చేయండి అని. ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చిందండి, అన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇట్లానే సపోర్ట్ చేయండి మనకు కూడా. ఓకే, కన్నడ వ్యక్తిగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? సపోర్ట్ చేశారు కదా, థ్యాంక్ యూ అని చెప్తా. మీరు రిషబ్ శెట్టి ఫ్యానా? అంటే కన్నడలో ఫేమస్ హీరోనా మేడం ఆయన? కన్నడ ఇంకా ఫేమస్ హీరో ఉన్నారు. అవునా? తర్వాత ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారా? కాంతారా 1, 2, 3 3 కూడా వస్తుంది, అది కూడా చూడండి. మేమంతా కర్ణాటక నుంచి వచ్చినాము. కన్నడ సినిమా చూసి చాలా సంతోషమైంది, చాలా బాగుంది, సూపర్ సినిమా, చాలా 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 సూపర్ ఉంది.
నచ్చింది మేడం ఇంట్లో దేవుడి గురించి ఎలా చూపించారు మేడం క్యారెక్టర్ బాగా నచ్చిందా హీరో క్యారెక్టర్ కానీ ఫంటాస్టిక్ సినిమా. కొంతమంది బాగాలేదంటున్నారు. చాలా బాగుంది. మధ్యలో మాకు అర్థమైతే ఇంకా బాగుంటుంది. తుళు భాష దేవుడి గురించి ఎలా చూపించారు మేడం? తుళు భాష సినిమా, కన్నడ సినిమా చాలా బాగుంది. సూపర్. 100 మార్క్స్. పిల్లలు భయపడలేదా? చూడండి, థియేటర్ లో ఎంజాయ్ చేయండి. ఆ సౌండ్, ఆ బీజిఎం, ఆ ఎఫెక్ట్స్, ఆ విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. శెట్టి గారు మీరు డైరెక్షన్ చేసిన సినిమా, ఆ మ్యూజిక్, ఆ ఎఫెక్ట్స్ అన్ని గ్రేట్. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్, గ్రేట్ వర్క్, సూపర్ నైస్. 100% చెప్తున్నా, 1000 కోట్లు పక్క వస్తుంది. దీనికి తిరుగులేదు, రాసి పెట్టుకోండి. ఇంకో బొట్టు నిజంగా డైరెక్టర్ తీసిన యాక్సెప్ట్ చెప్పొచ్చు. మా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఒక ఎంజాయ్ చేస్తాం. నిజంగా కాంతారా సినిమా ఫస్ట్ పార్ట్ గా సెకండ్ పార్ట్ చాలా బాగుంది. అంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది, అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు సినిమాకి. స్క్రీన్ ప్లే మాత్రం అద్దరగొట్టేసిలో, హీరో గారు యాక్టింగ్ మాత్రం చింపేసి. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ ఉంది. అంటే మనం ఈ దసరా సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, సెన్సేషన్ సినిమా. అంటే ఇంకేం చెప్పడం లేదు, ఇది మంచి సినిమా. దసరాకి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ కానీ విలన్ అరే 1 more అంటేనా? ఓ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కాంతారా 1 కంటే 2 కంటే తుమ్ములేసిపోయింది. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. అరే ఏం చేసిన యాక్టింగ్. అరే అన్న హీరోయిన్ డైరెక్షన్ అయినే మొత్తం పోయిందనా. ఈ సినిమా మాత్రం కలెక్షన్ సునామీ కొట్టుకపోతుంది. ఒక సునామీ ఎట్లా వస్తుందో సినిమా కలెక్షన్ అట్లా కొట్టుకపోతుంది. అంతా బాగుంది సినిమా మాత్రం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చరిత్రలో నిలిచిపోతుంది హీరో గారికి. ఆస్కార్ అవార్డు వస్తుంది నాకు మొత్తం. హీరో గారు మాత్రం ఆస్కార్ అవార్డు పక్క. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం వీళ్ళకి తమ్మన్నలాగా చేసింది యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. వీళ్ళకి తమ్మన్న ఎట్లా చేస్తుందో అట్లా చేసింది యాక్టింగ్ మాత్రం. మట్టి పోయిందని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం ఒకటే చెప్తున్నా, ఇది ఒక దసరా వచ్చింది కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మిస్ కావద్దు. ఈ సినిమా మాత్రం చెప్తున్నా కదా, ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్. అండ్ ఏంటి మన భక్తితో చూస్తాము, ఏముంది స్టోరీలో, మన కాంతారా 1 లో ఉంది, కాంతారా 2 అలానే ఉంది అనుకుంటాం. కానీ బ్రదర్, కాంతారా 1 అది జస్ట్ స్టోరీ, ఇది పాస్ట్. అంటే ఐ మీన్ యాక్చువల్లీ మీరు థియేటర్కి వచ్చి చూడండి, మీకున్న క్రేజ్ మీకు కేవలం